పేటిఎం కరో నీ అకౌంట్ లోంచి ఆడి అకౌంట్ లోకి 500 ఉంటాయి. పేటిఎం కరో అరగొండు అంటారు కదా, అది అయిపోయింది. ఈ రోజు ఇంకో అరగొండుకి ఇచ్చేసి పూర్తిగా అయిపోతుంది. నిజం చెప్పు, 2000తో వస్తే 200 మిగిలి పల్లి దగ్గరికి వచ్చేసావురా మామా. అది బయట తొందరగా చెప్పన్నా, ఇది అవుతుంది. నీకు చెప్పానా, నాకదా దరిద్రం కూడా ఉందని చెప్పానా? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కనుమ శుభాకాంక్షలు అండి. మరి పండగ చివరి రోజుకైతే వచ్చేసాము. కోడి పందాలకి నిన్న కూడా వెళ్ళాం అనమాట, ఈరోజు కూడా వెళ్తున్నాం అండి. మా ఫ్రెండ్స్ ఇంకొక ఆయన రావాలి. ప్రతి సంవత్సరం ఇదిగోండి ఈడు నా పార్ట్నర్ అనమాట, బెట్టింగ్ పార్ట్నర్. ఈయనేం ఆడండి. ప్రతి సంవత్సరం ఒక 5,000 నుంచి 10,000 దాకా ఎలాగైనా కానీ సంపాదించాం. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఈ సంవత్సరం అయినా మరి నిన్నైతే నేను పోగొట్టుకున్నాను, కానీ ఈడు మిస్ అయ్యాడు అనుకున్నా. కానీ ఈడు వేరే చోటకెళ్ళి పోగొట్టుకున్నాడు. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. మరి వెళ్తాము, వెళ్ళి మరి గెలుస్తాము, ఎంత వాళ్ళకి చదివించి వస్తాము చూద్దాము. మరి లేట్ ఎందుకు ఆలస్యం, వెళ్తాం. మేము వెళ్తూ మాట్లాడదాం. కొత్తూరు తాడేపల్లి దగ్గర అనమాట బావా, అక్కడ అంబాపురం సైడాగా. మా వాడు తాగుతాడంట ఏదో. బాండి సాయి ఇప్పుడే ఒక 3,000 దాకా ఏటీఎం నుంచి అయితే డ్రా చేసాడు. మరీ కమర్షియల్ అయిపోయారు భయ్యా. ఇక్కడ జంకంపూడికి వెళ్ళే రూట్లో కూడా ఇక్కడ కోడి పందాలు ఉన్నాయి. పార్కింగే 50 రూపీస్ అంట ఎంట్రీ. మేము కొంచెం ముందుకు వెళ్తాం. మేము వెళ్ళే రూటు ఇప్పుడు జక్కంపూడి రూట్ అనమాట, అంబాపురం సైడ్ అని చెప్పారంటారు. ఎక్కడి నుంచి మేము ఈ రింగ్ వచ్చిన తర్వాత ఈ సర్కిల్లో స్ట్రైట్గా వెళ్ళాలి. పోలవరం సైడ్ అనమాట. స్ట్రైట్గా వెళ్తే అటు జక్కంపూడి ఇక్కడ కూడా పెట్టారు కోడి పందాలు, కానీ అస్సలు ఖాళీ లేదు. నిన్నైతే ఇటు నుంచే వెళ్ళాము. ఫుల్ ట్రాఫిక్ ఉంది. మరి ఇవాళ ఎలా ఉన్నారో ఏంటో అక్కడ చూద్దాం ఒకసారి. మనం అది కూడా దాటుకొని వెళ్ళాలి ముందుకి. ఈ హైవే కనెక్ట్ అయ్యాక గొల్లపూడి నుంచి ఇంక డైరెక్ట్ హైదరాబాద్ కూడా ఇచ్చండి బాబు. ఇది జక్కంపూడి దగ్గర మావా కోడి పందాలు అసలు ఖాళీ లేవు. జనాలు హడావుడి మామూలుగా లేదు. నిన్నటి మీద అయితే కొంచెం తగ్గింది, స్పేస్ కూడా చిన్నదే, కానీ టెంట్ల కింద మాత్రం మండిపోద్ది. ఒక్క చెట్టు కూడా లేదండి, మొత్తం టెంట్ల కింద మాడి మసైపోతాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ పార్క్ అయితే చాలా బాగుంటుంది. 2018 అనుకుంటా నేను ఇక్కడ ఫోటో షూట్స్ అవి తీస్తూ ఉండేవాడిని. అప్పుడు ఎంత డెవలప్ అయితే అవ్వలేదు, కానీ ఇప్పుడైతే చాలా డెవలప్ అయింది. యాక్టివిటీస్ ఉన్నాయి, వనభోజనాలు కూడా జరిగినాయి ఇంతకుముందు కార్తీక మాసంలో. వచ్చేసాం, కొత్తూరు తాడేపల్లి దగ్గరికి వచ్చేసాం రా మామ. పార్కింగ్ 20 రూపాయలే, లోపల చూద్దాం పలానాయి. వాటర్ ఎక్కువ తడుపుతున్నారు చూడండి, దుమ్ము లేకుండా. ఇక్కడ మొత్తం తోటలు అనమాట. ఆ టెంట్ల మధ్యలో ఎక్కువసేపు ఉండలేదా, కానీ ఇలాంటి తోటల మధ్యలో కోడి పందాలు, ఆ గుండె ఆటలు ఇవన్నీ చూడడానికి అయితే ఈ ఎంతసేపు అయినా ఉండొచ్చు, తనివితేరా ఆడొచ్చు, పోగొట్టుకోవచ్చు. లేట్కి వచ్చామండి, డెస్టినేషన్ రీచ్డ్. ఏంటి మరి పందానికి సిద్ధమా? ఎంత కూడా 10 కొడతావా? సరదా కొట్టేస్తావు 10,000. పండు కళ్ళద్దాలు మార్చాడంటే సబ్స్క్రైబర్ మనడే. పేటిఎం కరో నీ అకౌంట్ లోంచి ఆడి అకౌంట్ లోకి 500 ఉంటాయి. పేటిఎం కరో
వాడి అకౌంట్ నుంచి నీ అకౌంట్ లోకి 100 రూపాయలు పట్టారు. చూడండి వినిపిస్తుంది బానే. చూడండి ఫ్రెండ్స్, డబ్బులు మేము పోగొట్టుకుంటామని ఎంతమంది ముందుకు వచ్చేస్తారు. సగం గుండు గీస్తారు ఈ రోజు, మిగతా సగం గీసేసి ఈడ ఇంటికి పంపించేస్తారు ఈ రోజు. గుండ్లు కొడతామండి, గుండు కొట్టించుకుంటాకు వచ్చాం. గుండు ఆట, ఐరెడ్డి పండగ పొంగల్ పండగ ఆటని అబ్జర్వ్ చేస్తున్నారు. కొట్టు వేసాడు ఈడు పెద్ద బజారు వేసాడు సాయిగాడు. వాడి ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తే మనకు అర్థమైపోద్ది ఫ్రెండ్స్. నీ ఫీలింగ్ లో రీలింగ్ ముందు క్యాష్ కొట్టు క్యాష్. ఈసారి కాకపోతే ఒకసారి కాస్త ఎంతసేపు తెస్తున్నారు. అరే నీ గౌన్లో నా భజన శాంతగా పెట్టే. ఫస్ట్ రౌండ్ 5 సార్లు చిన్న బజార్ వచ్చింది, పెద్ద బజార్ వచ్చింది అని వేసాడు మా వాడు. 6వసారి కూడా చిన్న బజార్ వచ్చింది. మా సాయిగాడు ఎక్కడ ఉన్నాడు అబ్బా అని ఎదుగుతుంటే ఇక్కడ చక్కగా వాళ్ళతో పాటు కలిసిపోయి కుర్చీలో అయితే కూర్చున్నాడండి. అప్పుడే చుట్టాలు అయిపోయారేమిట్రా? ఎక్కడ కలిసి రాలేదని మా సాయిగాడు ఇంకో స్టార్ తెచ్చుకున్నాడు. అదగండి ఎందుకు అంటే ₹1 కోటి ఇచ్చినా కొన్ని పనులు చేయనంటాడు. అందులో మొదటి పని ఆడరా రే ఆడరా. రే నువ్వు చదువుకొని పట్టభద్రుడురా. అమ్మ ఏనుగు ఈడేదైతే అది పోతుంది. వేసేసాడు, బాగా వేసేసాడు. ఆడేవరా వాడితే అటు ఆపోజిట్ ఆడతా. చిన్నదే చిన్న బజార్ ఫస్ట్ పందెం ఒక్కదానికే ఎలా అలవాయా? మీకు చెప్పానా నాకదా దరిద్రం కూడా ఉందని చెప్పాను. నేను ఒకటైనా కొట్టా 5 లైన్లో. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. వచ్చినాయి నాకు. అమ్మో లెక్కేస్తండి అయ్యో దిస్. ఏంటి కొట్టా ఇల్లు ఎవరెవరు అట్లుంటది మనతో. కలిసి ఉంటే కలదు ఇక్కడ వార్త కలిసి రాలాడి వెళ్దాం. ఈ రోజు మాత్రం ఈ గేమ్ జోలికి అయితే వెళ్ళకూడదు అనుకున్నాను. ఎందుకంటే నిన్న 6-7 సార్లు వేసాను, లైన్లో పోయినాయి. ఏమి లేదు, బాల్ విసురుతారు. ఆ బాల్ ఒక 3 కలర్స్ దగ్గర ఆగింది. ఇక్కడ కలర్ మీద డబ్బులు వేసిన వాళ్ళకి ఏ కలర్ మీద ఆగితే బాల్ వాళ్ళకి మనీ అయితే ఇస్తారనమాట. ఆటలో చిన్న విరామం అండి, ఇటు వెళ్ళిపోకండి, వీడియో స్కిప్ చేయకండి. ఇక్కడ తినడానికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ అన్ని బిర్యానీలు అన్నీ ఉన్నాయి. మా ఓడు బిర్యానీ తింటాడంటే ఇక్కడికైతే వచ్చాము. బ్రెడ్ ఆమ్లెట్ 100 రూపాయలు అంట, అన్ని డబల్ రేట్లు. ఈ లోపు మీరు కామెంట్ చేయండి, మీరు ఏ ఊరికి కోడి పందాలకి వెళ్ళారో, ఎంత పోగొట్టుకున్నారో, ఎంత రాబట్టుకున్నారో. ఇంకా నేను ఇక్కడ టిఫిన్ చేద్దామని అయితే ఆగాము. మా వాళ్ళు అక్కడ వెళ్ళి కూర్చున్నారు. నేనైతే ప్లేట్ పునుగు అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా మా వాళ్ళతో పాటు అక్కడ తోటలో చక్కగా చల్లగా ఇక్కడ చైర్స్ కూడా ఉన్నాయి, కూర్చున్నాము. పక్కనే కోతులు అయితే వచ్చాయండి బాబాయ్. వాటి పని చేసుకుంటున్నారే కానీ కొంచెం దూరంగా ఉన్నాయి. చిన్న ఫోటో షూట్ జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ దిస్ ఈస్ ద హైట్స్ ఆఫ్ ఎమోషన్. 50 MP పెడుతున్నాడు కెమెరా. దట్స్ ఓకే ఫైన్. జస్ట్ రిలాక్స్. వావ్
మరేంటి మరి 5 ఎంత పోయినా ఎంత వచ్చి నీకు నిజం చెప్పు. 2000తో వస్తే 200 మిగిలాయి. ఆ 200 కూడా ఇప్పుడు వేసి వెళ్ళిపోతున్నాం. నువ్వు అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి చివరికి నా దగ్గరికి వస్తావు అని తెలుసు. నీకు కావాల్సిన నా దగ్గర లాస్ట్ రౌండ్ చూద్దాం. నా అయితే ఎంత పోయినాయో వీడియో ఎండింగ్లో చెప్తాను. వచ్చాడు కానీ ఏమి ఆడింది లేదు, ఏమీ లేదు. బిర్యానీ అన్నాడు, సైలెంట్గా ఉన్నాడు. నాకు డౌట్ వచ్చింది, మన లక్కీని అడుగుతున్నా. డబ్బులు పోతాయని తెలిసి కూడా ఎందుకు ఇక్కడ వస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు హర్రర్ సినిమాలు అంటే మనందరికి భయం అండి, అదో బ్యాడ్ హ్యాబిట్. కానీ చూస్తాం, ఇది కూడా అంతే. పోతాయని తెలిసిన ఇక్కడికి వచ్చి మెంగ పెట్టుకుంటాం అనమాట. ఏమైతే 6 అయిందండి, కానీ జనాల్లో మాత్రం ఊపు అయితే తగ్గలేదు. ఊపు, ఉత్సాహం, ఆనందం మాత్రం తగ్గలేదు. ఎవరు ఇంటికి కూడా వెళ్ళలేదు, అందరూ ఇక్కడే ఉన్నారు. మేము కూడా ఇంకా ఇక్కడే ఉన్నాం. మొత్తానికి పండగ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈ రోజుతో. ఈ సరదా, ఈ సందడి, ఈ ఉత్సాహం అంతా మళ్ళీ వచ్చే సంవత్సరంలోనే దొరుకుతుంది మనకి. నేనైతే నిన్న లాస్ అయ్యానండి. ఈ రోజు అయితే నాది పోలేదు, రాలేదు. నా మనీ అయితే నాకు ఉన్నాయన్నమాట. మా సాయిగడి మొత్తం 3000 దాకా అయితే పోయినాయి. అతి అనుకోనంటే ఒక మాట చెప్తా మామ, బెట్టింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఎందుకంటే ఏదో అదుపు ఉంది, సరదాగా ఆడారంటే అంతవరకు ఓకే. కానీ ఎక్కువ డబ్బులు పెట్టి ఆడితే తగలని దెబ్బ తగిలితే మాత్రం మనం రోడ్ల పాలు అయిపోతాం. ఎందుకంటే మనందరం మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి. సో జాగ్రత్తగా ఉండండి. జక్కంపూడి రూట్ మొత్తం ట్రాఫిక్ అండి. సో ఇదే వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.